నా పేరు ప్రవీణ్ సతారు. నేను రొటీన్ లవ్ స్టోరీ డైరెక్టర్ని. రొటీన్ లవ్ స్టోరీ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో రెస్పాన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఒకటి మిక్కీ జే మేయర్ బ్యూటిఫుల్ ఆడియో ఇచ్చినందుకు, అండ్ సెకండ్ ఆడియన్స్కి విని పాటలు నచ్చాయని వెబ్సైట్స్లో కానీ రేడియోస్లో కానీ మళ్ళీ అడుగుతున్నారు పాటల్ని. సో ఆడియో బాగుందని నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మిక్కీ అనేసరికి బాగుంటుందని బేసిక్ అండర్స్టాండింగ్ అది. సో ఆడియో ముందు చెప్పినట్టే ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాసెట్స్ అండి మూవీకి. మూవీ నెరేషన్లో కానీ స్టోరీలో కానీ చాలా హెల్ప్ అయింది. సో ఫస్ట్ అది ఫస్ట్ సక్సెస్ ఆడియో హిట్ అవ్వడం అనేది. సెకండ్కి వచ్చేసరికి థియేట్రికల్ ట్రైలర్ అండి. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉంది. థియేట్రికల్ ట్రైలర్ ఈ వీకెండ్ డమరుకం మూవీతో రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో హోప్ఫుల్లీ ఆడియన్స్ అందరు చూసి వాళ్ళకు కూడా నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మూవీ రిలీజ్ డేట్ అండి. మూవీ ఈ వీక్ సెన్సార్ పూర్తి చేసుకొని 23rd రిలీజ్ చేస్తున్నాం సినిమాని. సో ఈ 23rd రిలీజ్ చేయడానికి ప్రిపరేషన్స్గా ప్రమోషన్స్ రొటీన్ లవ్ స్టోరీ అంటున్నారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా రొటీన్ లవ్ స్టోరీని పేరు పెట్టారు, యూనిక్గా ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఆడియో లాంచ్ యూనిక్గా చేసాము, ప్రమోషన్స్ కూడా యూనిక్గానే చేద్దామని చెప్పి ఈ నెల 8th అంటే ఎల్లుండి 8th తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాం ప్రమోషన్స్. సో 9th మార్నింగ్ తిరుపతిలో దర్శనం చేసుకొని అక్కడ ప్రెస్ మీట్తో ప్రమోషన్ స్టార్ట్ చేసి రోడ్ టూర్ వెళ్తున్నాం. ప్రీ రిలీజ్ వెళ్తున్నాం. తిరుపతిలో 2 కాలేజెస్, చిత్తూరులో 2 కాలేజీలు, అక్కడ నుంచి నెల్లూరులో 2 కాలేజీలు, తర్వాత గుంటూరు తర్వాత విజయవాడ నుంచి దీపావళికి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో దీపావళి ప్రమోషన్స్ చేసి మళ్ళీ దీపావళి తర్వాత అండ్ నైజాం అండ్ ఈస్ట్ ఆంధ్ర ప్రమోషన్స్కి వెళ్తున్నాం టూరు. సో హోప్ఫుల్లీ కాలేజ్ అని టచ్ చేస్తున్నాం అండి. ఎందుకంటే రెస్పాన్స్ అది ఆడియోకి కానీ ట్రైలర్స్ కానీ స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఉంది. సో అది హెల్ప్ అవుతుంది మాకు. నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ నైజాం అండ్ ఆంధ్ర బిజినెస్ అయిపోయింది అండ్ మిగతా ఏరియాస్ కూడా క్లోజ్లో ఉంది ఫినిష్ అవ్వడానికి. సో నైజాం కూడా పెద్ద ఎత్తున రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది, ట్రైలర్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ఎక్సైట్మెంట్ ఉంది అందరిలో. సో డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది సినిమా, అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఆడియో పెద్ద సక్సెస్, మిక్కీ జే మేయర్ అనగానే సక్సెస్. ఒక సినిమాకి కానీ ఒక ఆర్టిస్ట్ని కానీ ఆడియన్స్లోకి మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి సాంగ్స్ చాలా హెల్ప్ అవుతాయి. అలాంటి నా మొదటి సినిమా అంటే సోలో హీరోగా మొదటి సినిమానే నాకు మిక్కీ జే మేయర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా దొరికిన మ్యూజిక్ నాకు చాలా అదృష్టం. అలాంటి ఒక మ్యూజిక్ దొరకడానికి అంటే నాకు వచ్చిన రెస్పాన్స్ కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ నాకు వచ్చే మెయిల్స్ కానీ ఫినామినల్ రెస్పాన్స్. అది కాకుండా 23rd రిలీజ్ అవుతుంది సినిమా. సో చాలా రోజుల నుంచి వెయిటింగ్. సో మేము మొత్తానికి డేట్ ఫిక్స్ అవ్వడం చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ పెద్ద రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. ప్రొడ్యూసర్ కొంచెం ముందు నాకు చెప్పారు, ఆయన మీకు కొంచెంలో చెప్తారు. సో ఏంటనే కొంచెం బాగా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ సోలో హీరో ఫిల్మ్ అంత మంచి ఒక పెద్ద రిలీజ్ రావడం. అండ్ కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీగా కాలేజ్ టూర్ వెళ్తున్నామండి 8th నుంచి. సో ఒక్కొక్క ఊర్లోని ఒక్కొక్క కాలేజీకి వెళ్ళి డైరెక్ట్ ఇన్ పర్సన్ డిస్కషన్స్ పెట్టడానికి ర్యాపో పెంచడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆడియన్సే ఐ థింక్ ఎట్ ద మ్యాక్సిమం ఇలాంటి సినిమాకి కాలేజ్ స్టూడెంట్సే. సో వీ విష్ టు గెట్ ఆల్ యూర్ సపోర్ట్ ఫర్ దాట్. ఈ రొటీన్ లవ్ స్టోరీ సినిమా గురించి వచ్చేసరికి డైరెక్టర్ నాకు మధ్యలో గొడవైందని మీకు సంగతి తెలిసిందే, సినిమా చూపెట్టలేదని. అలాంటిది బిజినెస్ అయ్యాక ఒక ఫ్యాన్సీ నెంబర్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చూపెట్టిపోయినా ఇప్పుడు హ్యాపీ. సో నాకు ఈ బిజినెస్లో చాలా హెల్ప్ చేసింది రాఘవేంద్ర రెడ్డి గారు. నాకు ఎల్బిడబ్ల్యూ నుంచి పరిచయం, అప్పటి నుంచి నన్ను హెల్ప్ చేస్తూ ఉన్నారు. రిలీజ్ డేట్ వచ్చేసి 23rd అనుకుంటున్నాం అండి, 23rd ఆఫ్ దిస్ మంత్. ఇంకో టూర్కి వెళ్తున్నాం తిరుపతికి ప్రమోషన్స్కి, కాలేజ్ స్టోర్స్. అక్కడ నుంచి నెల్లూరు, చిత్తూరు, విజయవాడ, వైజాగ్ అండి. ఇవన్నీ అప్డేట్స్ మీరు రేడియో మిర్చిలో వినొచ్చు. ఇక్కడ విజయవాడ, వైజాగ్ స్టేషన్స్లో.
ఇక్కడ ఇంకా మేము రిలీజ్ భారీ ఎత్తున అనుకుంటున్నాం. మోర్ దెన్ 100 అనుకొని ప్లాన్ చేస్తున్నాం నైజాంలో. ఇంకా ఆంధ్రాది ఇంకా పెద్ద ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.